హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం. సో ఏంటి ఎటు వెళ్తున్నారు అని చూస్తున్నారా? మేమైతే తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం బస్లో, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. సో మనం ఏంటంటే ఒక 1 అవర్ ముందైనా అక్కడ స్టేషన్లో ఉండాలి, ఎందుకంటే ట్రైన్ 1 అవర్ లేట్ రావచ్చు, ముందు రావచ్చు. సో మేము ఎక్స్పెక్ట్ చేసిందే అయింది, మా ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అని వచ్చింది. సో మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చినాం. చూడండి మా లగేజెస్, చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రైల్వే స్టేషన్లో అంతే ఉంది, సో తిరుపతిలో కూడా అట్నే ఉంది. చూడండి, మీకు వీడియోలో ఉంటుంది. సో వచ్చిన వెంటనే మా పిల్లలు అయితే చూడండి 1 అవర్ లేట్ అని అనగానే మా మమ్మీ అయితే వీళ్ళకి స్నాక్స్కి కొనిచ్చింది. సో మేము తీసుకెళ్తున్నాం కానీ అవి వాళ్ళకి వద్దంట, అందుకని షాప్లో కొనుక్కున్నారు. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఫస్ట్ టైం చూడడం ట్రైన్ లైవ్లో. మా బాబు అయితే చెవులు మూసుకొని వింటున్నాడు. సో మా చిన్న బాబు అయితే ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత నార్మల్ అయిపోయిండు. సో మా చెల్లె వాళ్ళు అయితే వచ్చేసారు. మా చెల్లె, నేను, అమ్మమ్మ అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మా ఆయన, మా మరిది అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. సో తిరుపతికి వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండలు చాలా పెరిగిపోయినాయి. సో టైర్డ్ అయిపోయినాం ఫ్రెండ్స్. సో పడుకొని లేచినాం మేము, ఇక నైట్ జర్నీ. సో తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఇంత రష్ ఉంది, చూడండి చాలా అంటే చాలా మంది ఉన్నారు. అక్కడ చూస్తున్నాం. సో చూడండి, మేము ఇప్పుడు బయటకు వచ్చేసినాం రైల్వే స్టేషన్ నుండి. సో ఇప్పుడైతే మేము శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆటోలనైతే తీసుకెళ్తుండు. సో అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర నుండి మేము నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నాం, మొక్కుకున్నది మా మమ్మీ. సో మేము అట్లనే వెళ్ళామంటే అక్కడ టోకెన్స్ ఇస్తారంట. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందంట. అప్పటికే ఫుల్ ఆటోలు అక్కడి దాకా లైన్ ఉంది. మాకు దొరుకుతాయో లేవో అని అనుకున్నాం, కానీ మా లక్, ఆటో అయినా కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిండు. సో చూడండి ఎక్కడికి ఉందో లైన్. చాలామంది వచ్చిళ్ళు టోకెన్స్కి, కొందరికి దొరికినాయి, కొందరికి దొరకలేదు. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే అక్కడి దాకా లైనే. సో మేమైతే టోకెన్స్ తీసుకున్నాం. మాకు ఈవినింగ్ 4 o'clock వచ్చింది టైం దర్శనంది. సో మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసేసి ఇక వెళ్తున్నాం మెట్ల దగ్గర నుంచి. సో ఎక్కగలుగుతామో లేదో అని అనుకున్నాం, కానీ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని స్టార్ట్ కావాలి. సో నేను, మా చెల్లె, అమ్మమ్మ అందరం అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతాం ఇక మెట్ల దగ్గర నుండి. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం చాలా బాగా దర్శనం అయింది దేవుడైతే. శ్రీవారి మెట్ల దర్శనంకి అయితే వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 o'clockకి ఆధార్ కార్డ్ పట్టుకొని లైన్లో ఉంటే మనకైతే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని అయితే వెళ్ళాలి. స్టార్ట్ అయిపోతున్నాం.
సో మా పిల్లల్ని పట్టుకొని ఎక్కడం కదా, ఎక్కగలుగుతామో లేదో అని అనుకున్నాం. సో చూడండి, అమ్మమ్మ, మా మరిది, అమ్మ, నేను, మా ఆయన, చెల్లె అందరం. సో మొక్కుకున్న వాళ్ళు పసుపు కుంకుమ మెట్లకి రాసుకుంటా స్టెప్స్ ఎక్కుతుర్రు. సో మధ్యలో వాటర్ ఫెసిలిటీ, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. సో మా పెద్ద బాబు అయితే ఆల్మోస్ట్ 2000 మెట్ల దాకా ఎక్కిండు. సో చిన్న బాబునైతే మంచి కొద్దిసేపు ఎత్తుకున్నాం, తను కూడా కొంచెం నడిచిండు. సో పైకి వెళ్తా అంటే కొద్దీ స్టెప్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది, అంతేగాని సో చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో కూర్చుండుకుంటూ వాటర్, స్నాక్స్ తీసుకుపోయినాం పిల్లలకి కూడా. సో తినుకుంటూ తీసుకెళ్ళినాం. కానీ ఆ రోజు కూడా చాలామంది వచ్చిర్రు ఫ్రెండ్స్. అక్కడ చాలామంది స్టెప్స్ ఎక్కిరు మాతోటి, గోవిందా గోవిందా అనుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ వచ్చేసినాం మేమైతే. మనం అక్కడ టికెట్ తీసుకున్నాక మనకి టైం ఇస్తారు, ఎన్ని గంటలకి వెళ్ళాలి దర్శనానికి అనేది. సో మాకు 4 o'clock వచ్చింది కాబట్టి మేము 8కి స్టార్ట్ అయినాం. మేము స్టెప్స్ ఎక్కేసరికి 12 అయిపోయింది. సో మనకి కింద లగేజ్ ప్యాకింగ్ చేసుకునేది ఉంటుంది, అక్కడ మన లగేజ్ ఇచ్చేస్తే మనకు పైకి వస్తుంది. రావడానికి 3 hours పడుతుంది. సో మీకు ఆల్మోస్ట్ మేము పైకి వెళ్ళేసరికి మా లగేజ్ కూడా వచ్చేసింది. సో మేమైతే మా లగేజ్ తీసుకొని అయితే మేము కిందికైతే వెళ్ళిపోయినాం. మేము కిందికి వెళ్ళి మా వాళ్ళకి గుండ్లు వేయించుకొని సో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళే టైంకి సో మాకు 4 అయిపోయింది. మేము దర్శనానికి అయితే అక్కడ లైన్లో నిలబడిపోయినాం. సో మనం మధ్యలో ఎక్కుతుంటే 250, 750 అట్లా స్టెప్స్ మనం ఎన్ని ఎక్కినాం అనేది అక్కడ రాసి ఉంటుంది, కింద కానీ పైన కానీ. సో ఒకటి చూపిద్దామని మీకు అక్కడ చూపెట్టినాం అంతే. సో మా ఆయన, మా చిన్న బాబు మంచిగా నడుచుకుంటూ వస్తారు. మా పెద్ద బాబు అయితే మొత్తం రన్ చేయడమే, చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కిండు దేవుని మెట్లు. సో శ్రీవారి మెట్ల సంఖ్య 2388 మెట్లు. సో అవన్నీ మేమైతే ఎక్కేసినాం. సో ఇప్పుడే మేము పైకి వచ్చి మళ్ళీ పైన కూడా కొబ్బరికాయ కొట్టేసి సో ఇక్కడ నుండి అయితే మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మేము దర్శనం ఎట్లా చేసుకున్నాం ఏంది అనేది చూపిస్తా. బాయ్ బాయ్.